మనము అంటే మన వాళ్ళు అంటే మన మన ఇంటి వాళ్ళు అంటే మన వాళ్ళు చేసుకున్నటువంటి పాపాలు అంటే మన తల్లిదండ్రులు కానీ మన తోబుట్టువులు కానీ లేదా మన బంధువుల్లో ఎవరైనా కానీ చేసుకున్నటువంటి పాపాలు తొలగడానికి మరియు చిన్నపిల్లలు అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. వాళ్ళకి ఏదో పూర్వజన్మల కర్మ వల్ల అట్లాంటి అనారోగ్య సమస్యలతో వాళ్ళు బాధపడుతుర్రు అన్నమాట. సో ఆ అనారోగ్య సమస్యలు తొలగడానికి అంటే వాళ్ళ పూర్వజన్మ పాపం తొలగడానికి అంటే వాళ్ళ పూర్వజన్మ పాపం తొలగితే ఇప్పుడు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు పోతాయి కదా. సో అందుకోసం అన్నమాట. అంటే వాళ్ళ పూర్వజన్మ పాపాలు తొలగి ఆ చిన్న పిల్లలకు ఆరోగ్యం చేకూరడానికి మరియు మన వాళ్ళు అంటే మన బంధువులు కానీ మన ఇంటి వాళ్ళు మన ఇంట్లో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు చేసుకున్నటువంటి పాపాలు తొలగడానికి వాళ్ళ పూర్వజన్మ కర్మలు తొలగడానికి మనము భగవద్గీతలో ఉన్నటువంటి 3వ అధ్యాయం అయినటువంటి కర్మయోగంలో ఉన్నటువంటి శ్లోకాలను పారాయణ చేసుకోవాలి. పారాయణ ఎట్లా చేసుకోవాలి, పారాయణ చేసే సందర్భంలో ఎలాంటి నియమాలు పాటించాలి అనేది ఇంతకుముందు ఒక వీడియో పెట్టిన, ఆ వీడియోలో వినండి. ఆ పారాయణ చేసే సందర్భంలో ఎట్లాంటి నియమాలు పాటించాలి అనేది ఉంటుంది. ఆ నియమాలు పాటిస్తూ 108 సార్లు పారాయణ చేసుకోండి. ఓకేనా. ఇది బాగా మనకు గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ యొక్క భగవద్గీతకు సంబంధించిన పుస్తకాలు దొరుకుతాయి. అందులో ఉన్న శ్లోకాలను మాత్రమే పారాయణ చేయాలి. ఆ 3వ అధ్యాయంలో ఉన్నటువంటి అంటే కర్మయోగంకు సంబంధించిన 3వ అధ్యాయం శ్లోకాలను అన్నిటినీ కూడా ఒకసారి మనం పారాయణ చేస్తే అది ఒక్కసారి పారాయణ చేసినట్టు అవుతుందన్నమాట. అట్లా 108 సార్లు పారాయణ చేసుకోవాలి. తద్వారా మనకు మన బంధువులు చేసినటువంటి మన వాళ్ళు చేసుకున్నటువంటి పాపాలు తొలగుతాయి. చిన్నపిల్లలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అన్నమాట.